కొన్ని వారాల నుంచి దేవుని చిత్తము గురించి, దేవుని వాక్యం గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. దేవుని మాటకు సున్నా కానీ పొల్లు కానీ యాడ్ చేయకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు కదా. అలా ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నప్పుడు మాత్రమే మన జీవితాలలో కార్యం జరుగుతుంది. మనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడదు. ఈ మాటను మనం నేర్చుకుంటూ అనేక వాక్య భాగాలను కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యము ఒక ఫార్ములా లాంటిది అని, ఆయన మాటలు పుటము వేయబడినవి, పరీక్షించబడినవి అని కూడా నేర్చుకున్నాం. దానికి ఏది కూడా తీసివేయడానికి వీల్లేదు. అది ఫార్ములా అయితే అది ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది కదా, ఖచ్చితంగా పనిచేస్తుంది. దాన్ని అనుమానించాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. 30వ అధ్యాయం 5వ వచనంలో సామెతల గ్రంథంలో అదే చూస్తాం. దేవుని మాటలు పుటము వేయబడినవి, పరీక్షించబడ్డాయి, అవి టెస్టెడ్ అన్నమాట. సో అవి రుజువు చేయబడ్డాయి అని అర్థం. దేవుని మాటలు రుజువు చేయబడ్డాయి, అవును ఆమెన్ అని దేవుడు వాటికి ముద్ర వేశాడు. అయితే మనము దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోలేకపోతున్నామని, మన జీవితాలలో ఆత్మీయంగా మనము బలపడలేకపోతున్నామని, ఆశీర్వదించబడలేకపోతున్నామని కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామంటే, పోయిన వారాన్ని ఒక సందర్భాన్ని తీసుకొని నేర్చుకున్నాం. ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకు దేవుని మాటలు మన జీవితంలో నెరవేర్చబడలేకపోతున్నాయి అంటే, మనలో ఉన్న ఒక ముండ్ల పొద గురించి మనం నేర్చుకున్నాం కదా. 4 నేలల్లో ముండ్ల పొదలు ఉన్న నేల గురించి నేర్చుకున్నాం. అంటే ఐహిక విచారముల వలన, లోకానుసారమైన విచారముల వలన, ఐహిక విచారములు అంటే లోకానుసారమైన విచారాలు అంటే నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నా పరిస్థితి ఏంటో, లేకపోతే నా ధనము గురించి, నా పరువు గురించి, నా ప్రతిష్ట గురించి, నా అధికారం గురించి, ఏదైతే మనిషి లోకములోని విషయాల చేత బంధించబడ్డారో ఇవి మనిషికి ఎక్కువ అయినప్పుడు, హృదయంలో అంటే విత్తనాలు విత్తుతున్నప్పుడు ఆ నేలలో ముండ్ల పొదలు ముందుగానే ఉన్నాయి. ముండ్ల పొదలు ముందుగానే ఉన్నప్పుడు విత్తనాలను విత్తిన కానీ అది ఫలించదు. అంటే వాక్యము వినేవారిగా ఉన్నారు కానీ ఈ ఐహిక విచారాల వలన ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో, నా పరిస్థితి ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా వ్యాపారం ఏంటి, నా చదువులేంటి, నా జ్ఞానం ఏంటి, ఏదో ఒక విధమైన విచారముతో ప్రతి మనిషి కూడా బంధించబడి ఉంటాడు. లేకపోతే అతిశయపడుతూ ఉంటాడు. జ్ఞానమును బట్టి, అధికారమును బట్టి, ధనమును బట్టి, ఇంకొక దాన్ని బట్టి, అది ఏ కారణమైనా కానీ ఐహిక విచారము, ఈ లోకానుసారమైన విచారము, అతిశయము మనిషిని ఆత్మీయతల్లో బలపడకుండా చేస్తుంది, దేవుని మార్గములో నడవకుండా చేస్తుంది అని మనం పోయిన వారం నేర్చుకున్నాం. సో ఏ విషయమైతే మనలో అది బలంగా ఉందో, లేకపోతే ఎక్కువగా ఉందో, లేకపోతే దేనిని బట్టి మనం అతిశయపడుతున్నామో, దేనిని బట్టి మనం విచారం కలిగి ఉన్నామో అది మనిషిని నడిపిస్తుంది, మనిషిని లీడ్ చేస్తుంది అన్నమాట. సపోజ్ ఒక ధనాన్ని తీసుకుందాం, లేకపోతే ఒక జ్ఞానాన్ని తీసుకుందాం, ఒక అధికారాన్ని తీసుకుందాం, లేకపోతే ఒక భయాన్ని తీసుకుందాం, ఒక రోగాన్ని తీసుకుందాం, ఒక విచారము, ఒక సమస్య ఏదైనా కానీ ఒక దానిని పర్టికులర్గా తీసుకున్నప్పుడు ఆ సమస్యనే, ఆ అతిశయము మనిషిని నడిపిస్తుంది, మనిషి జీవించేలా చేస్తుంది, అదే మార్గంలోనే నడిపిస్తుంది, అదే ఆలోచనల చేత మనిషిని నడిపిస్తుంది. అధికారం ఉంటే అధికారముతోనే మనిషి జీవిస్తాడు, ధనం ఉంటే ధనముతోనే మనిషి జీవిస్తాడు, జ్ఞానం ఉంటే జ్ఞానము వలన మనిషి నడిపించబడతాడు కదండి. అతిశయము, ఏ అతిశయం ఉన్నా, లేకపోతే ఏ సమస్యను తీసుకుందాం, రోగం ఉంది, ఒక అనారోగ్యం ఉంది, ఒక పరిస్థితి బాగలేదు, ఆ అనారోగ్యము మనిషిని నడిపిస్తుంది. అంటే మనిషిని ఏది లీడ్ చేస్తుంది, ఏది నడిపిస్తుంది అనే విషయాన్ని ఆలోచన చేసినప్పుడు
ఖచ్చితంగా దేనిని బట్టి మనిషి అతిశయపడుతున్నాడో దానిని బట్టి మనిషి నడిపించబడతాడు. ఏ సమస్యను బట్టి మనిషి భయపడుతున్నాడో దానిని బట్టే మనిషి నడిపించబడతాడు. కాబట్టి దేవుని చిత్తము మనిషి జీవితంలో నెరవేర్చబడట్లా, దేవుని వాగ్దానాలు మనిషి జీవితంలో నెరవేర్చబడట్లా, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో మనిషి ఉండిపోయాడు అని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా గ్రహించవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది. నీవు, నేను, మనము క్రైస్తవులమైనప్పుడు, విశ్వాసులమైనప్పుడు మనము ఎవరి చేత నడిపించబడాలి, దేని చేత నడిపించబడాలి, ఈ విషయాన్ని మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మన జీవితాలు ఎందుకు అలాగే ఉన్నాయి, ఆత్మీయంగా ఎందుకు బలపడలేకపోతున్నాము అని అంటే మనము నడిపించబడుతుంది దేవుని చేత కాదు అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాటను చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయంలో 22వ వచనాన్ని నేను చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము, పేజ్ నంబర్ 206, 206. అప్పుడు ఇజ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. గిద్యోను గురించి మనకు తెలుసు కదా. గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు ఆ ఇజ్రాయేలీయులను విడిపించడానికి. గిద్యోను న్యాయాధిపతి, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు ఇజ్రాయేలీయులకి. మిద్యానీయుల నుండి విడిపించడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. సరే, ఈ స్టోరీ అంత అవసరం లేదు, కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మిద్యానీయుల నుండి గిద్యోను ఇజ్రాయేలీయులను విడిపించాడు. మిద్యానీయుల యొక్క బానిసత్వం నుండి, లేకపోతే అధికారం నుండి గిద్యోను వాళ్ళను విడిపించాడు. ఆ రాజు శత్రువుల చేతిలో నుంచి ఇజ్రాయేలీయులు విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత ఇజ్రాయేలీయులు వచ్చి ఏం చెప్తున్నారు గిద్యోనుతో? నీవు మమ్మల్ని ఏలాలి, నీవు మమ్మల్ని పరిపాలన చేయాలి, నీవు మాత్రమే కాదు నీ తర్వాత నీ కుమారుడు మమ్మల్ని పరిపాలన చేయాలి, నీ కుమారుడు మాత్రమే కాదు నీ కుమారుని కుమారుడు కూడా మమ్మల్ని పరిపాలన చేయాలి. ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితిలో ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత నడిపించబడుతున్నవారు. దాస్యములో నుంచి 400 సంవత్సరాల దాస్యములో నుంచి, ఐగుప్తులో నుంచి విడిపించబడి అనేక అద్భుతాలు చేసినప్పుడు చూసిన వారు, దేవుణ్ణి ప్రత్యక్షంగా దేవుని సన్నిధిని అనుభవించిన వారు, దేవుని ఆ ఘనకార్యాలు శూరకార్యాలు చూసిన వారు దేవుని ప్రజలు. అయితే దేవుని ప్రజలు ఏం కోరుకోవాలి? దేవుడు మమ్మల్ని పరిపాలన చేయాలి అని కోరుకోవాలి. దేవుడు మా జీవితాలలో అధికారిగా ఉండాలి అని కోరుకోవాలి కదా. దేవుడు మమ్మల్ని నడిపించాలి అని కోరుకోవాలి. దేవుని చేత నడిపించబడ్డారు, దేవుని కార్యాలు చూశారు, దేవుని ప్రజలే వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మనిషి నన్ను పరిపాలన చేయాలి అని కోరుకుంటున్నారు కదా. నీవు నన్ను పరిపాలన చేయాలి, నీ కుమారుడు నన్ను పరిపాలన చేయాలి, నీ కుమారుని కుమారులు నన్ను పరిపాలన చేయాలి. ఇది దేవుని ప్రజలైనప్పటికీ కూడా విశ్వాసుల, క్రైస్తవుల యొక్క ఆలోచన విధానము. వారి యొక్క స్వభావం ఎలా ఉంది? ఆనాడు ఇజ్రాయేలీలకు ఉన్న స్వభావమే ఈనాడు క్రైస్తవులకు కూడా ఉంది. దేవుని అధికారం కిందికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు, దేవుని చేత నడిపించబడడానికి వారు ఇష్టపడరు, దేవుని మార్గాలను తెలుసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. మనిషి చెప్తే వింటారు, ఎవరైనా ఏదన్నా ఒక మనిషి చెప్తే వింటారు, మనిషి చేత నడిపించబడడానికి ఇష్టపడతారు. మనిషి మార్గాలను, మనిషి ఉపదేశాలు, లేకపోతే ఒక సిద్ధాంతము, ఒక ఆచారము, వాటిని చేయడానికి ఇష్టపడతారు, ఆచారాలు చేయడానికి ఇష్టపడతారు. కానీ దేవుని అధికారం కిందికి రావడానికి మాత్రం మనిషి ఖచ్చితంగా ఇష్టపడడు.
ఎందుకు? దేవుని మాటలు, మార్గాలు సత్యమైనవి. ఆ మార్గంలో నడవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు అని అంటే కుడి ఎడమకు తిరగకూడదు. మన ఆలోచనలను, మన జీవితాన్ని మనం చంపివేసుకోవాలి. మన జ్ఞానాన్ని మనం చంపివేసుకోవాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ ఆలోచన చేయకూడదు. మనము టెంపరరీగా మన సుఖాలను, మన సంతోషాలను మనము సమాధి చేసుకోవాలి. ఆనందించడము కుదరదు, సంతోషించడము కుదరదు. మన ఇష్ట ప్రకారం మాట్లాడడానికి కుదరదు. మన ఇష్ట ప్రకారం చూడడానికి కదా, పార్టీలకు వెళ్ళడానికి, పబ్లకు వెళ్ళడానికి, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళడానికి కుదరదు. దేవుని ఆజ్ఞలు, కట్టడలు మనల్ని కొన్ని విషయాలలో బందీ చేస్తాయి. వాటి ప్రకారం నడుచుకుంటే మన సుఖాన్ని వదిలిపెట్టుకోవాలి, మన సంతోషాన్ని విడిచిపెట్టుకోవాలి, మన ఆనందాన్ని విడిచిపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని పరిపాలన చేయడానికి మనము ఇష్టపడము. ఇది మామూలు విశ్వాసికుండా ఒక ఆలోచన ధోరణి, ఒక స్వభావము. దేవుని యొక్క ఆనందము వారికి తెలియక, దేవుని వాక్యములో, దేవుని మార్గములో ఉన్న రుచి ఏంటో వారికి తెలియక, దేవునిలో ఉన్న సంతోషం ఏంటో వారికి తెలియక దేవునిని పక్కన పెట్టి మనిషి తమను పరిపాలన చేయాలి, లోకము పరిపాలన చేయాలి, లోకములో ఉన్న ఆశల వైపు పరిగెత్తాలి. దానిని ఎవరు కంట్రోల్ చేయకూడదు, నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు, నా ఇష్ట ప్రకారం నేను జీవించాలి, దేవుని మాటలు మాత్రం నాకు ఇష్టంలా, దేవుని మార్గాలు మాత్రం నాకు ఇష్టంలా, దేవుని అధికారం కిందికి మాత్రం నేను రాను అని ఈ ఇజ్రాయేలీలు వారు ఆలోచన చేస్తున్నారు. ఇది ఈనాటి యొక్క క్రైస్తవుల స్వభావము కూడా. ఎందుకు దేవుని చిత్తము, దేవునిలో ఉన్న ఆనందము, సంతోషము, మార్గాలు అనుభవించలేకపోతున్నాడు అని అంటే దేవుని మార్గాలు వారికి తెలియక, అర్థం కాక. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేలీలు అలాగే ఉన్నారు. కానీ గిద్యోను ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? నేను మిమ్మల్ని పరిపాలన చేయను కదా. ఏమని మాట్లాడుతున్నాడు గిద్యోను? నేను మిమ్మును ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పరిపాలన చేయడు. మరి ఎవరు వెళ్తారు? యెహోవాయే, దేవుడు మిమ్మల్ని పరిపాలన చేస్తాడు. దేవుని అధికారం కిందికి మీరు రావాలి అని న్యాయాధిపతిగా ఉన్న గిద్యోను చెప్తూ ఉన్నాడు. ఈనాడు ఇలా చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. మీరందరూ దేవుని అధికారం కింద ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అని చెప్పే సేవకులు తక్కువైపోయారు. మా సంఘం చెప్పినట్టు, నేను చెప్పినట్టు విను, నా చిత్త ప్రకారం, నా ఆలోచన చొప్పున జీవించు, నా సంఘానికి రా, మా సంఘాలకు రండి, మా సంఘాలు గొప్పవి, మా ఆలోచన గొప్పది. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని అధికారం కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేసే సేవకులు చాలా తక్కువగా కనపడతారు. దేవుని చిత్తములో లేని ఏ వ్యక్తి జీవితము కూడా ఆశీర్వదించబడదు. దేవుని మార్గములో లేని ఏ విశ్వాసి జీవితము కూడా ఆశీర్వదించబడదు. ఆలోచన చేద్దాం. అందుకే ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. ఎందుకు వీళ్ళు మనిషి మీద ఆశ పెట్టుకున్నారు? ఇజ్రాయేలీలు మనిషి వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు ఇజ్రాయేలీలు. కానీ న్యాయాధిపతిగా ఉన్న గిద్యోను ఏం చేస్తున్నాడు? మీరు దేవుని మీద ఆశ పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పరిపాలన చేయాలి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇలా చెప్పాలి, ఇలా నేర్చుకోవాలి విశ్వాసులు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? తర్వాత కిందికి వచ్చినప్పుడు గిద్యోను చనిపోతాడు. 33వ వచనంలో చూస్తే, గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇజ్రాయేలీలకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఏ పరిస్థితికి వెళ్ళిపోయారు మళ్ళీ ఇజ్రాయేలీలు? గిద్యోను బ్రతికున్నంత కాలము గిద్యోను అండర్లో పనిచేశారు. అందుకనే ఇంకొక మాట మీకు చూపిస్తాను. 28వ వచనంలో గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే ఇజ్రాయేలీల జీవితంలో నెమ్మది, సమాధానము ఎప్పుడు వస్తుంది? దేవుని అధికారం కింద పనిచేసినప్పుడు, దేవుని అధికారం కింద జీవించినప్పుడు.
గిద్యోను దేవుని అధికారం కింద జీవించి పరిపాలన చేస్తున్నాడు కదా. గిద్యోను దేవునికి తనను తాను సమర్పించుకొని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఇజ్రాయేలీలను పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఇజ్రాయేలీలు ఆ దేశము నెమ్మదిగా నిమ్మలముగా 40 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేశారు. ఎంత గొప్ప ధన్యత! దేవుని అధికారం కింద ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఒక విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, క్రీస్తును వెంబడించాలని నిర్ణయం తీసుకున్న వారి జీవితంలో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము, సంతోషము కదా. 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు గిద్యోను వారిని పరిపాలన చేశాడు ఆయన అధికారం కింద. కానీ ఇజ్రాయేలీలు ఎవరిని చూస్తున్నారు? గిద్యోను చూస్తున్నారు, గిద్యోను వైపు చూస్తున్నారు. గిద్యోను ఎలా చెప్తే అది చేస్తున్నారు. మంచిదే, గిద్యోను దేవుని మాటలే చెప్తున్నాడు కాబట్టి ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే గిద్యోను చనిపోయాడో, నడిపించేవాడు చనిపోయారో, ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? తప్పిపోయారు. మళ్ళీ తప్పిపోయి ఎవరిని పూజిస్తున్నారు? దేవుణ్ణి పూజించాల్సిన ఇజ్రాయేలీలు, యెహోవాను ఆశ్రయించాల్సిన ఇజ్రాయేలీలు తిరిగి బయలుదేవతలను మరి విగ్రహారాధన వైపు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళారు? వేరే దేవతలను ఎందుకు పూజిస్తున్నారు? వీళ్ళ యొక్క గురి ఎవరి మీద ఉంది? మనిషి మీద ఉంది, నడిపించే నాయకుని మీద ఉంది, లోకం వైపు ఉంది, సిద్ధాంతాల వైపు ఉంది, ఆచారాల వైపు ఉంది. దేవుని మీద లేదు, మనిషి మీద ఉంది. కాబట్టి ఒక మనిషి పోతే మళ్ళీ వెంటనే తప్పిపోతున్నాం, ఇంకొక మనిషి కొరకు జీవిస్తున్నారు. మనకి తర్వాత 9వ అధ్యాయాన్ని మీరు తర్వాత చదివే ప్రయత్నం చేయండి. వీళ్ళందరూ పోయి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా నువ్వు మమ్మల్ని పరిపాలన చెయ్యి అని చెప్తే ఇంకొక వ్యక్తిని అడుగుతున్నారు వెళ్ళి. 9వ అధ్యాయంలో మీరు తర్వాత చదివే ప్రయత్నం చేయండి. మనిషి మీద గురి పెట్టుకున్నప్పుడు, ఒక పద్ధతి మీద, ఒక ఆచారం మీద గురి పెట్టుకున్నప్పుడు మనిషి ఖచ్చితంగా తప్పిపోతాడు. ఒక దాని మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనిషి ఖచ్చితంగా తప్పిపోతాడు. ఎందుకు? ఆ మనిషి శాశ్వతంగా ఉండడు, ఆ సిద్ధాంతము శాశ్వతంగా ఉండదు, ఆ ఆచారము శాశ్వతంగా ఉండదు, ఆ పద్ధతులు శాశ్వతంగా ఉండవు. కాబట్టి ఆ మార్గము శాశ్వతం కాదు. మనం దేని మీద అయితే ఆశ పెట్టుకున్నామో, దేని మీద అయితే గురి పెట్టుకున్నామో అది శాశ్వతం కాదు. కాబట్టి అది లేనప్పుడు మనిషి మళ్ళీ తప్పిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళి వేరే రాజు కొరకు అయ్యా నువ్వు వచ్చి మమ్మల్ని పరిపాలన చేయని ఇంకొక మనిషి వైపు వాళ్ళు పరిగెత్తినట్టుగా చూస్తున్నాం. ఇది జరుగుతుంది. ఎందుకు మనిషి ఆశీర్వదించబడలేకపోతున్నాడు? ఎందుకు మనిషి జీవితము ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా లేదు? ఎందుకు మన జీవితాలలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడట్లేదు అని అంటే, దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోవట్లేదు. కాబట్టి మన ఆలోచన చొప్పున జీవిస్తున్నాము, మన గురి వేరే వాళ్ళ మీద పెట్టుకున్నాం. కాబట్టి ఏదో ఒక పద్ధతి మీద, ఒక జ్ఞానం మన మీద, ఒక్కొక్కసారి మనల్ని మనం వెంబడిస్తూ ఉంటాం. మన జ్ఞానం మీద మనము ఆశ పెట్టుకుంటాం, మన చిత్తం మీద మనము ఆశ పెట్టుకుంటాం, మన ఆలోచనల మీద మనం ఆశ పెట్టుకుంటూ దాని ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఎంతకాలం ఉంటుంది? అది శాశ్వతమా? కాదు, అశాశ్వతమైనది. అది కొంతకాలమే ఉంటుంది. కానీ శాశ్వతమైనది ఏంటి? దేవుడు మాత్రమే. అందుకనే గిద్యోను అది చెప్పే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని యెహోవా ఏలాలి, దేవుడు ఏలాలి, మన దేవుడు నడిపించిన వాడు ఏలాలి, సృష్టికర్త మనల్ని ఏలాలి. ఈ విషయము మనిషి ఆలోచించక తనను తాను ఏలే ప్రయత్నం చేసుకుంటుంటాడు. తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, మనిషి మీద నమ్మకం ఎక్కువ, లేకపోతే ధనము మీద నమ్మకం ఎక్కువ, అధికారం మీద నమ్మకం ఎక్కువ కదా. మనము కలిగి ఉన్న దాని మీద మనిషి ఎక్కువగా నమ్ముకుంటాడు. కాబట్టే అది పోయినప్పుడు మనిషి నిరాశపడతాడు, నిస్పృహలోకి వెళ్తాడు కదా, డిసప్పాయింట్ అయిపోతాడు. ఎందుకు? ఒకదాని మీద ఆశ పెట్టుకున్నాడు కాబట్టి ఇది జరుగుతుంది. అందుకనే మనిషి జీవితం ఆశీర్వదించబడట్లా. శాశ్వతమైన మనిషి, దేవుని వైపు మనిషి చూసే ప్రయత్నము చేయట్లేదు. కాబట్టే మనిషి, లేకపోతే విశ్వాసి, క్రైస్తవుడు ఆశీర్వదించబడలేకపోతున్నాడు. దేవుని చిత్తము తమ జీవితముల్లో నెరవేర్చబడలేకపోతుంది. దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనిషి, అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో
మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాను నేను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. కదా, ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు కదా. నిజమే కదా అది. మనము ఇద్దరు బాసులు ఉంటారా? మనకి ఒక కంపెనీలో ఇద్దరు బాసులు ఉన్నట్లయితే ఆ ఇద్దరు బాసులకు మనము దాసునిగా లేకపోతే నమ్మకంగా ఖచ్చితంగా పని చేయలేం. ఇద్దరు బాసులు, ఇద్దరు నడిపించేవారు, ఇద్దరు యజమానులు మనకు ఉన్నారు అని అంటే ఆ ఇద్దరిట్లో ఇద్దరికి మనము తదనుగుణంగా వారికి ఇష్ట ప్రకారము జీవించలేము ఎట్టి పరిస్థితుల్లో. ఒకరికి ఫేవర్గా ఉంటాం, లేకపోతే ఒకరికి, అందుకే ఏమని రాయబడింది? ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. ఒకనికే దాసుడుగా ఉండగలడు, ఇంకొకరికి దాసుడుగా ఉండలేడు. ఒకరిని ప్రేమించగలడు, ఒకరిని మాత్రమే, ఒకరిని వాడు చెప్పినట్టు మాత్రమే నడవగలడు, ఇంకొకరిని తృణీకరిస్తున్నాడు. అందుక కదా ఒక సిరికిని ఎవరికి రాయమో, మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండలేరు. అట్లాగే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు దేవునికి దాసుడిగా ఉన్నాడు అని అంటే సిరికి దాసుడిగా ఉండలేడు, అంటే లోకానికి దాసునిగా ఉండలేడు, ఈ లోకంలోని ఆశలకు దాసునిగా ఉండలేడు. ఒకవేళ సిరిని ప్రేమిస్తున్నాడా, ధనాన్ని ప్రేమిస్తున్నాడా, అధికారాన్ని ప్రేమిస్తున్నాడా, జ్ఞానమును ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ప్రేమించలేడు, దేవునికి దాసునిగా ఉండలేడు. ఇది అసాధ్యము. ఒక్కరికి మాత్రమే దాసునిగా ఉండగలడు కదా. దేవుని చేత నేను నడిపించబడుతున్నప్పుడు నేను ఈ లోకాన్ని ఖచ్చితంగా ప్రేమించలేను, లోకంలో ఉన్న ఆశలను ఖచ్చితంగా ప్రేమించలేను, లోకం వైపు నేను వెళ్ళలేను. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని మాట ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నది అదే. కానీ మనిషి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? దేవుడు కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి, ధనము కావాలి, దేవుడు కావాలి, అధికారము కావాలి, దేవుడు కావాలి, జ్ఞానము కావాలి. ఇది కుదరదు దేవుని వద్ద. ఈ దేవుని వద్ద కుదరదు. బయట కుదురుతుందేమో కానీ ఈ దేవుని వద్ద కుదరదు. క్రీస్తు వద్ద ఇది కుదరదు. ఆయనకు దాసునిగా ఉండాలనుకుంటున్నావా? ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నావా? ఈ లోకానికి నువ్వు దాసునిగా ఉండలేవు, సిరికి నువ్వు దాసునిగా ఉండలేవు. ఈ ధనాశకు లేకపోతే అధికారానికి, పద్ధతులకు, సిద్ధాంతాలకి, మనిషి కల్పించుకున్న అతిశయాలకి, మార్గాలకి నువ్వు దాసునిగా ఎట్టి పరిస్థితుల్లో ఉండలేవు. ఒకవేళ దీనివైపు నువ్వు చూసే ప్రయత్నం చేస్తున్నావా, ఖచ్చితంగా దేవుని వైపు నువ్వు తిరగలేవు. ఖచ్చితంగా రాయబడింది కదా. అంతే కదా, ఫార్మాలిటీగా తీసుకుంటాం. నేను లోకము నా మీద ఆధారపడుతూ వెళ్తున్నాను, ఈ లోకం వైపు చూస్తూ వెళ్తున్నాను అని అంటే ఏమర్థమవుతుంది? నాకు దేవుణ్ణి నేను లైట్గా తీసుకుంటా, సీరియస్గా తీసుకోలేనప్పుడు కదా, ఫార్మాలిటీ అయిపోతుంది. క్రైస్తవ్యము ఒక మతం అయిపోతుంది, అప్పుడు మార్గం అయిపోదు. మార్గానికి మతానికి తేడా ఉంది. మతము అంటే జస్ట్ ఆచరించేది. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్నాం, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ చదువుతున్నాను, ఇంతే. మతం ఏం చేస్తుంది? ఆచరిస్తుంది మతాన్ని. మతం అంటే ఆచరణ అని అర్థం. హృదయానికి సంబంధించింది కాదు మతం, క్రియలకు సంబంధించింది అయిపోతుంది మతం కదా. క్రియలకు సంబంధించిందంటే నలుగురు చూస్తే పొద్దున ప్రార్థన చేసుకుని సంఘానికి వెళ్తున్నా కదా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఇవి ఒక ఆచారాలు. బైబిల్ ఇన్నిసార్లు 10 సార్లు చదివినా, 20 సార్లు చదివినా, 30 సార్లు చదివినా చెప్పుకోవడానికి. కానీ మార్గం అంటే ఏంటి? మార్గములో నడవవలసినది మార్గం కదా. మార్గం అంటే నడవవలసింది, వెళ్ళవలసింది, జీవించవలసింది. క్రైస్తవ్యము మతము కాదు, సబ్జెక్ట్ కాదు. తెలుసుకోవడానికి, జ్ఞానం సంపాదించడానికి అదొక మార్గము, జీవించవలసినది. ఆయన ఏమంటాడు? నాకు నువ్వు ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నావా? నా చిత్తంలో నువ్వు జీవించాలనుకుంటున్నావా? అట్లయితే నువ్వు దీనికి సిరిగి దాసునిగా ఖచ్చితంగా ఉండకూడదు. నా మార్గంలో నడవాలనుకుంటే దీనిని వదిలిపెట్టాలి, లోకాన్ని వదిలిపెట్టాలి, ఒక యజమానిని వదిలిపెట్టాలి. నేను నీకు యజమానిగా ఉండాలనుకుంటే నువ్వు నన్ను వెంబడించాలి, దీనిని విడిచిపెట్టాలి. ఖచ్చితంగా మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఆయన సెకండ్ ప్రయారిటీని కూడా ఆయన కోరుకోడు. సెకండ్ ప్రయారిటీ ఇచ్చినా కూడా దేవుడు ఒప్పుకోడు
కదా, పర్వాలేదు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా కాదు, ప్రార్థననే చేసుకోవాలి, వాక్యమే చదవాలి, వాక్యానుసారంగానే జీవించాలి ఖచ్చితంగా చెప్తాడు ఆయన. అందుకే మలాకిలో ఆ మాట ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏమని మలాకి గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు? ఖచ్చితంగా అడుగుతున్నాను. నేను తండ్రినా? అయితే తండ్రికి ఇవ్వవలసిన విలువ ఇస్తున్నావా? ఒకవేళ నేను యజమాను ఉన్నా నీకు, అయితే యజమానుని నువ్వు గౌరవపరుస్తున్నావా? ఆనర్ చేస్తున్నావా? యజమానికి తగినట్టుగా దాసునిగా నువ్వు జీవిస్తున్నావా? నేను చెప్పినట్టు చేస్తున్నావా? ఖచ్చితంగా అడుగుతాడు ఆయన. నన్ను ఘనపరుస్తున్నావా లేదా? ఇది జరగాలి. ఇది అర్థం కాక ఇది కావాలి అది కావాలి అన్నట్టుగా క్రైస్తవుడు జీవిస్తాడు. అందుకనే దేవుడి వాగ్దానాలు మనిషి జీవితంలో నెరవేర్చబడట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటేనే, దేవుని వాక్యం ఏమి చెబుతుంది, కలపకూడదు, తీసివేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటేనే మనిషి జీవితము ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? మన జీవితాలకు యజమానుడు ఎవరు? దేని చేత నడిపించబడుతున్నాం? దేవుని చేత నడిపించబడుతున్నామా? ఏదన్నా ఒక మనిషి చేత నడిపించబడుతున్నామా? ధనము చేత నడిపించబడుతున్నామా? అధికారము చేత నడిపించబడుతున్నామా? ఇంకొకటి ఏదో భయం కావచ్చు, అనారోగ్యం ఏదైనా కావచ్చు, దేని చేత నడిపించబడుతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దానిని మనమే తీసేసుకోవాలి. ఒకవేళ దానిని మనం గుర్తించినట్లయితే మనమే దానిని తీసేసుకోవాలి. దేవుడు దానిని ఎట్టి పరిస్థితులలో తీసివేయడు. ఆయన తీసివేయడు. ఆ మాటనే ఆయన సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనాన్ని చూస్తాం. 33వ అధ్యాయము 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు, మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పెను. ఇక్కడ ఇశ్రాయేలీయులతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఐగుప్తు నుంచి కనానుకు తీసుకువెళ్తున్నాడు. కనానులోకి మీరు ప్రవేశించిన తర్వాత అక్కడ మీకు శత్రువులు ఉన్నారు. కనానీయులు ఉన్నారు కదా, ఒక దేశంలోకి తీసుకుపోయారు అంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. కనాను దేశంలో శత్రువులు ఉన్నారు కదా. 7 రకాల శత్రువులు ఉన్నట్టుగా మనం తర్వాత చూస్తాం, వాటిని తర్వాత నేర్చుకుందాం. ఆ శత్రువులను మీరు ఏం చేయాలంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కనాను దేశాన్ని మీకు ఇచ్చేసాను, ఆల్రెడీ చెప్పాడు ఆయన, ఇచ్చేసాను, మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి. అయితే స్వతంత్రించుకునే ముందు ఏం చేయాలి? మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల, అంటే మీరేం చేయాలి? వెళ్ళగొట్టాలి వాళ్ళను. అక్కడ ఎవరైతే ఉన్నారో, శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టడానికి కావాల్సిన శక్తిని నేను మీకు ఇస్తాను. వాళ్ళను వెళ్ళగొట్టడానికి అవసరమైన బలాన్ని నేను మీకు ఇస్తాను. నేను మీకు తోడుగా ఉంటాను, మీకు యుద్ధము నేర్పిస్తాను. వాళ్ళు వెళ్ళగొట్టడానికి కావాల్సిన సిద్ధపాటు అన్నీ నేను చేసి పెట్టాను. అయితే మీరు వెళ్ళగొట్టాలి వాళ్ళను మీరు ఎవరు వెళ్ళగొట్టాలి? మీరే వెళ్ళగొట్టాలి. నేను వెళ్ళగొట్టాను. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళగొట్టాను, మీరు వెళ్ళగొట్టాలి. మీరు వెళ్ళగొట్టకపోతే ఏం జరుగుతుంది? మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళను వెళ్ళగొట్టకుండా మీరు వెళ్ళి స్వతంత్రించుకొని వాళ్ళని అట్లాగే ఉండనిస్తే వాళ్ళు రేపొద్దున మీకు పక్కలో బల్లెముగా, శూలముగా, మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, మిమ్మల్ని బాధ పెడతారు. ఖచ్చితంగా వెళ్ళగొట్టాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు. ఇది జరగాలి. ఆత్మీయతలో ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుంటే మనల్ని ఎవరైతే పరిపాలన చేస్తున్నారో, దేవుని చిత్త ప్రకారము కాకుండా ఈ లోకము మనల్ని ఒకవేళ పరిపాలన చేస్తే
అధికారమో, ధనమో, ఇంకొకటో భయమో, రోగమో మనల్ని పరిపాలన చేస్తే అది మనల్ని బాధ పెడుతుంది. దేవుని చిత్తము స్వతంత్రించుకోకుండా చేస్తుంది, కనానులో నివసించకుండా చేస్తుంది. అంటే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేర్చబడకుండా చేస్తాయి. దానిని వెళ్ళగొట్టవలసిన బాధ్యత మనదే, దానిని మనలో నుంచి తీసివేసుకోవలసిన బాధ్యత మనదే. దేవుడు చేయడు. దేవుడు ఆల్రెడీ ప్లేస్ని చూపించాడు, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మనకు చూపించాడు. ఇది మీదే, ఆల్రెడీ మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు, ఆశీర్వాదాలను సిద్ధపరిచి పెట్టాడు. అయితే అక్కడికి వెళ్ళి నేను దానిని స్వతంత్రించుకోవాలంటే అక్కడ ఉన్న చెత్త చెదారాన్ని తీసివేయాలి, అక్కడ ఉన్న శత్రువును తరిమివేయాలి. నేను వెళ్ళగొట్టను, మీరు వెళ్ళగొట్టాలి. ఇది మనం చేయాలి. మన జీవితంలో ఎవరు మనల్ని నడిపిస్తున్నారో, ఏ శత్రువు మన జీవితంలో ఉన్నారో, మన ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడో, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా చేస్తున్నాడో వాటిని మనమే వెళ్ళగొట్టాలి, మనమే తరిమివేయాలి. యెహోషువ గ్రంథంలో ఇంకొక మాట అంటాడు ఆయన. యెహోషువలో 23వ అధ్యాయాన్ని చూస్తాను. యెహోషువ 23వ అధ్యాయం 12-13 వచనాలు. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వీయమొంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇక్కడ ఏమని మాట్లాడు, మీరు వెళ్ళగొట్టకపోతే 13వ వచనంలో మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. దేవుడైన అంటే నేను కూడా వాళ్ళను వెళ్ళగొట్టను, వాళ్ళను నాశనము చేయను. ఆలోచన చేద్దాం. దేవుడు తీసివేస్తాడు అని అనుకుంటున్నాం కదా, ఖచ్చితంగా తీసివేయడు. మన బలహీనతలు మనమే జయించుకోవాలి. ఎందుకు? మనకు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆశీర్వాదాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సిద్ధపరిచి పెట్టాడు. మళ్ళీ మనకే ఆయననే ఆయన వచ్చాడు, రక్షించాడు, రక్షణ కార్యం చేశాడు, ఆశీర్వాదాలనిచ్చి మనల్ని సుఖపెట్టి సంతోషపెట్టి మనకు కావలసినవన్నీ ఆయననే ఇస్తే ఇంకా మనమేం చేయాలి? ఇక అందుకనే యుద్ధము నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనమే స్వతంత్రించుకోవాలి శత్రువును వెళ్ళగొట్టి. వాగ్దానాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, పాలు తేనెలు ప్రవహించు దేశం ఉంది, సమృద్ధి ఉంది, ఆల్రెడీ ముందర సిద్ధపరిచి పెట్టాడు. అయితే చేయాల్సిందేంటి? వెళ్ళి స్వతంత్రించుకోవాలి, యుద్ధం చేయాలి, శత్రువులను వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టేటప్పుడు ఈ దేవుడు సహాయం చేస్తాడు. అందుకని కదా ఆయన ఏమంటున్నాడు, మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. అంటే ఏంటి? నువ్వు యుద్ధం చేస్తే ఆయన కొట్టివేస్తాడు. మన ప్రయత్నం చేస్తుంటే ఆయన శత్రువును తరిమివేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, యుద్ధము నేర్పిస్తాడు, ఆయన నడిపిస్తాడు ఆయన మనల్ని. అయితే సమస్య ఏంటి? మనము వెళ్ళలేకపోతున్నాం, మనం యుద్ధం చేయడానికి ఇష్టపడట్లా, దేవుని అధికారానికి లోబడడానికి ఇష్టపడట్లా, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడట్లా. మనల్ని నడిపించేది వేరేది ఉంది, మనల్ని నడిపించే మనిషి ఉన్నాడు, లేకపోతే ధనం ఉంది, అధికారం ఉంది, లోకం ఉంది, రోగం ఉంది, అతిశయం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ మనకు ఉన్నాయి. దాని చేత నడిపించబడుతూ అవి పక్కకు పోవాలా అనుకుంటాం, అవి వెళ్ళవు. దేవుడు తీసివేయడు, ఖచ్చితంగా తీసివేయను అంటున్నాడు ఆయన, తీసివేయను. అందుకనే దేవుని వాక్యం మనకు అర్థం కావాలి, దేవుని మాటలు మనకు అర్థం కావాలి, అందులో ఉన్న సంతోషం అర్థం కావాలి, ఆనందం అర్థం కావాలి, విజయం అర్థం కావాలి. అది తెలియక ఇది కావాలి అని అనుకుంటున్నాం. కుదరదలా, ఈ దేవుని దగ్గర కుదరదు. ఆయన ఆశీర్వదించాలని ఎంతో ఇష్టపడుతున్నాడు. పాలు తేనెలు ప్రవహించు నది, సమృద్ధి కలిగిన దేశం అది. దేవుడు నివసించాలి మనతో పాటుగా అనుకుంటున్నాడు, విజయాలను ఇచ్చి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, విశ్వాసం ఏం చేస్తున్నాడు అని అంటే దేవుని మాటలకు వినడానికి ఇష్టపడట్లా, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడట్లా, అదే రోగంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, అదే లేమిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, అదే కష్టము పడడానికి ఇష్టపడుతున్నాడు, అదే శ్రమలు పడడానికి ఇష్టపడుతున్నాడు, అదే అతిశయపడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ అతిశయం ఒకరోజు నశించిపోతుందనేది మాత్రం గ్రహించలేకపోతున్నాడు. కానీ క్రైస్తవుడు, విశ్వాసి అలా ఉండడానికి వీలు లేదు.
ఇది మనం గ్రహించాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో ఆశీర్వాదాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక దేశాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు, సమృద్ధిని సిద్ధపరిచి పెట్టాడు. కానీ స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే, ఆయన త్రోవలో నడిచే ప్రయత్నం చేస్తే ఆశీర్వాదాలు మనకు ఎన్నో ఉన్నాయి. ఆయన పని చేస్తాడు మన పక్షముగా. ఆయన కొట్టివేస్తాడు, ఆయన బలాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, సమృద్ధినిస్తాడు. ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మార్గంలో నడవడానికి నువ్వు, నేను, మనము ఇష్టపడుతున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.